वीडियो ले अच्छा ले वीडियो अनिल ओके राइट भाई నడవండబ్బా ఎందుకు అక్కడి నుంచి తీసుకుని పాండి బాగా అరే భలే ఉంటుంది భాయ్ not reported correctly. However, corrected that, but end of the day, bills were there. तो बार-बार हमारी तरफ से रिपोर्ट आ रहा था कि इसको हम मिटिगेट करें, तो आप सब जानते हैं. So then what we did is we went into OLS, आपका जो technical term है. It's exactly one from where we have the Buddhist stupa, which is the largest in the country. Then we had a reservoir, we have the fort. And the main thing is the largest around in the country is situated. So we've been going on, harping on. And when I spoke to Ram, we take it on the second priority after Varanasi. In fact, there is also defense, strategic defense, Chhattisgarh. Security point of view. Chhattisgarh is supplied by road right now. The forces are going by road. It's taking almost a day. All the if you bring newspapers, all this happening just across the border. Once you come there, so we'll leave you the job. हाँ तो ये तो हम बाहर है, इसलिए हम साइड से बाहर है, साइड तो रोड के उस तरफ है ना. Come sir, I'll take your photos. You have come here. करो हमारा टीम तो. वो उधर बनेगा रनवे.
రావు, సున్నం ఉమా, దారా జయలక్ష్మి, మహమ్మద్ షౌకత్ పర్వీన్, గంధం సంతోషి, ఉప్పెన దీప్తి కుమారి. మొత్తం 26 మంది ఇంటి స్థలం కలిగి ఉండి ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్న వారు మన వార్డులో 26 మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. వైఫ్ ఆఫ్ రమేష్, పాపావతి సరిత, వైఫ్ ఆఫ్ రాంబాబు, మల్లోజు ఆరోగ్యమ్మ, ఎస్కేఎస్ జుబేదా, వైఫ్ ఆఫ్ బాబ్జాన్, ఎండి హసీనా, గాడు సుజాత, వైఫ్ ఆఫ్ వెంకటరమణ, బోడ ప్రమీల, వైఫ్ ఆఫ్ పేటు, సంగల అన్నపూర్ణ, వెంకటరమణ, పోతిరెడ్డి శిరీష, వైఫ్ ఆఫ్ పోతిరెడ్డి వినయ్ కుమార్, పోతిరెడ్డి మాధవి, వైఫ్ ఆఫ్ శ్రీకాంత్, తల్లి జయలక్ష్మి, వైఫ్ ఆఫ్ పిల్ల సత్యారావు, షేక్ ముగ్రాజ్, వైఫ్ ఆఫ్ సర్వర్, ముళ్ళు లక్ష్మి, వైఫ్ ఆఫ్ ముళ్ళు సత్యం, కల్లూరి వైఫ్ ఆఫ్ కొంచెం అడుగుతారా మీరు? అడిగితేనే చెప్పిండు. నేను ఇప్పుడు అక్కడే ఉన్నా. మీ పేరు షారుఖ్ ఖాన్, జ్యోతి, సోనం జయలక్ష్మి, వైఫ్ ఆఫ్ నరేంద్ర, ఉన్నపల్లి వెంకటరమణ, వైఫ్ ఆఫ్ వీరస్వామి, ఎక్కడ భానుమతి, వైఫ్ ఆఫ్ రవాణా గుంటూరు రామరావు, వైఫ్ ఆఫ్ రాజామియా, సత్యనారాయణ, ఎడిమిది పార్వతి, వైఫ్ ఆఫ్ అప్పలనాయుడు, విజయనగరం సుజాత, వైఫ్ ఆఫ్ వెంకట్రావు, సహేదా బేగం, వైఫ్ ఆఫ్ రాజు, శ్రీనివాస్, ఎమ్మెల్యే గారు 5గురికో 6గురికో ఇస్తే అయ్యే ఫైల్ అవుతాయి. మాట్లాడు, దయచేసి మాట్లాడదు. Let's go!
తరపున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీది. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దాన్ని, అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం మనకి వచ్చింది. సో ఈరోజు చూసుకొని మోస్ట్లీ ఈరోజే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక బృందం వచ్చేసి ఒక నెల లేదా ఒక 2 వారాలు మొత్తం టెస్టులు చేసుకుంటూ దెన్ తర్వాత మనకి చెప్తారు. సో ఈ టీంలో దాదాపుగా 6 ఉన్నారు. సో ఒక టీం అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం నుంచి మనకి 6 అధికారులు ఇక్కడ వచ్చారు. సో మన జిల్లా తరపున రెవెన్యూ, ఫారెస్ట్, తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, మైనింగ్, ఈ విధంగా సర్వే డిపార్ట్మెంట్ అందరి అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉన్న అన్ని వివరాలు చెప్తూ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఏమేం లాభాలు వస్తాయి మన జిల్లాకి అది కూడా చెప్పుకుంటూ వాళ్ళకి పంపించే మన ఉద్దేశం. ఎందుకంటే భద్రాచలం మన మంచి దేవాలయం ఉంది, సింగరేణి ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి, ఇంకా మన దగ్గర పట్టణాలు కూడా ఉన్నాయి, 2 పట్టణాలు. అండ్ ఖచ్చితంగా ఖమ్మం నుంచి కూడా మనకి పాపులేషన్ ఇది వాడే విధంగా మంచి సౌకర్యం అందరికీ వస్తుంది అని వాళ్ళకి కూడా పాజిటివ్గానే మేము అంతా చెప్తాము. అండ్ హోప్ఫుల్లీ మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఇది 950 ఎకరాలు మొత్తం మేము డిమార్కెట్ చేసాము. సో దాంట్లో ఎయిర్ స్ట్రిప్ మొత్తం పడుతుంది అండ్ ఎయిర్పోర్ట్కి అవసరం ఉన్న వసతులు దాంట్లో సెటప్ చేయడానికి సాధ్యమవుతుంది.